లేడు, షమీ లేడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో భారత్ అసలు పోటీ ఇస్తుందా అనే చర్చ జరిగింది. సిరాజ్ పెద్దగా ఫామ్ లో లేడని, రెడ్ బాల్ క్రికెట్ లో ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడనే వాదన వినిపించింది. కానీ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టేశాడు. సీనియర్ గా ఎడ్జ్ బాస్టన్ లో సక్సెస్ అయ్యాడు. మూడో రోజు ఆటలో సూపర్ స్టార్ గా నిలిచాడు. తను వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సాధించాడు. రెండో కొత్త బంతిని అందుకున్నాక మ్యాజిక్ చేశాడు. ఇంగ్లాండ్ తోకను కత్తిరించేశాడు. వికెట్ల పండుగ చేసుకున్నాడు. ఎక్కువగా స్టంప్స్ ను అటాక్ చేశాడు. దాదాపు 28 సార్లు స్టంప్స్ కు గురిపెట్టాడు. అందులో 3 వికెట్లు అందుకున్నాడు. ఓవరాల్ గా 26 ఫాల్స్ షాట్లకు 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సరైన ప్రాంతంలో ఖచ్చితత్వంతో సిరాజ్ బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ 407 పరుగులకే పరిమితమయ్యేలా చూశాడు. ఎడ్జ్ బాస్టన్ లో కాన్ఫిడెంట్ గా కనిపించిన సిరాజ్ 19.3 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. 3.59 ఎకానమీ రేట్ నమోదు చేశాడు. వికెట్ల వేటలో సిక్సర్ కొట్టాడు. భారత బౌలింగ్ యూనిట్ లో అందరికంటే తక్కువ పరుగులు ఇచ్చింది సిరాజే. మూడో సీమర్ గా కంటే ఫస్ట్ సీమర్ గానో సెకండ్ సీమర్ గానో ఉన్నప్పుడే సిరాజ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. బూమ్రాతో కలిసి సిరాజ్ 23 టెస్టుల్లో బరిలో దిగాడు. జస్ప్రీత్ లేనప్పుడు 15 మ్యాచ్ల్లో సిరాజ్ బరిలో దిగాడు. ఆ మ్యాచ్ల్లో యావరేజ్ 25.20. షమీతో కలిసి సిరాజ్ 9 టెస్టులు ఆడాడు. అందులో యావరేజ్ 34.96. బూమ్రా, షమీ ఇద్దరితో కలిసి ఆడినప్పుడు యావరేజ్ 33.05. సీనియర్లు ఇద్దరు లేకుండా 12 మ్యాచ్ల్లో సిరాజ్ బరిలో దిగాడు. ఆ 12 మ్యాచ్ల్లో ప్రదర్శన మెరుగ్గా ఉంది. 22.27 యావరేజ్ ను నమోదు చేశాడు. మూడో సీమర్ గా ఉన్నప్పుడు కొత్త బాల్ దొరకదు. ఎక్కువగా సాఫ్టర్ బాల్ తోనే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ పై ఎడ్జ్ బాస్టన్ లోనూ రెండో బౌలర్ గానే ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. 2 కొత్త బంతులతో తొలి ఓవర్లలో ఆకాష్ దీప్ బౌలింగ్ చేశాడు. అయినా బాధ్యత తీసుకుని బౌలింగ్ భారాన్ని మోశాడు సిరాజ్. భారత జట్టుకు అడ్వాంటేజ్ ను అందించాడు. సిరాజ్ బౌలింగ్ లో అస్త్రాలు తక్కువేం లేవు. అవుట్ స్వింగర్లు, వాబుల్ సీమ్ బాల్ సంధించడంలో ప్రత్యేకతను చాటుకుంటాడు. బంతిపై కంట్రోల్ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా టూర్ నుంచి మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. కాకపోతే లక్ కలిసి రావడం లేదు. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్లో బూమ్రా మాదిరిగానే గుడ్ బాల్స్ వేశాడు. దాదాపు బూమ్రా వేసినన్ని గుడ్ బాల్స్ సేమ్ పేస్ తో అటాక్ చేశాడు. కాకపోతే ఫలితం కనిపించలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 20 వికెట్లు తీశాడు. యావరేజ్ 31.15. ఇంగ్లాండ్ తో సిరీస్ ఆరంభానికి ముందు కెరీర్ యావరేజ్ 31.83. ఐపీఎల్లో ఈసారి మెరిసిన సిరాజ్ పై ఇంగ్లాండ్లోనూ అంచనాలున్నాయి. లీడ్స్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా బూమ్రా అందుబాటులో లేని మ్యాచ్లో దమ్ము చూపించాడు. ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను వణికించేశాడు. సీనియర్ గా తన రోల్ కు న్యాయం చేశాడు.